హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రావి చెట్టు యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. నేను ఈ పూజ వచ్చేసి గత 2 సంవత్సరాలుగా చేస్తున్నాను. నాకంతా బాగానే ఉంది అనిపించిన తర్వాత మాత్రమే ఈ పూజని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది లాస్ట్ మంత్లోనే పోస్ట్ చేయాల్సిన వీడియో. ఈ పూజని ఒక్క శనివారం రోజు మాత్రమే చేస్తాము. ఇంకా ఆ రోజు శనివారం రోజు నేను పూజ చేసుకున్నాను. నెక్స్ట్ డే ఇంట్లోనే ఉంటాను కదా, వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంతలోనే అనుకోకుండా మా తాతమ్మ చనిపోవడం, ఆ 15 రోజులు నేను ఇంకా ఏమీ చేయలేకపోయాను. ఇంకా ఆ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి. నేను వీడియోలో చూపిస్తున్న విజువల్స్ చూస్తూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు ఈ పూజ శనివారం ఒక్కరోజు మాత్రమే ఎందుకు చేయాలి, మిగిలిన రోజుల్లో ఎందుకు చేయకూడదు అనేది మీకు వీడియోలో సవివరంగా వివరిస్తాను. మూలలో బ్రహ్మరూపాయ, మధ్యలో విష్ణురూపిణి, అగత శివరూపిణి, వృక్షరాజాయతే నమః. మూలమునందు బ్రహ్మదేవుడు, మధ్య భాగమున విష్ణువు, చివరి భాగమున శివుణ్ణి కలిగి ఉన్న ఓ అశ్వత్థ వృక్షమా, నీకిదే నా నమస్కారం అని దీని భావము. అంబరీష మహాముని యొక్క శాపం వల్ల శ్రీమన్నారాయణుడు అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టుగా అవతరించాడని పద్మపురాణం చెబుతుంది. అందుకే శ్రీ మహావిష్ణువుని అశ్వత్థ నారాయణుడిగా కూడా పిలుస్తారు. అశ్వత్థ సర్వవృక్షాణం, వృక్షములన్నిటికంటే రావి చెట్టు యందు తాను ఎక్కువ శక్తితో ఉన్నానని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే చెప్పాడు. అలాంటి రావి చెట్టు యొక్క మహిమను, గొప్పదనం గురించి తెలుసుకుందాం. ఈ రావి చెట్టును పిప్పల వృక్షమని, అలాగే అశ్వత్థ వృక్షమని కూడా పిలుస్తారు. ఈ రావి చెట్టును దేవతల నివాస స్థానం అని అథర్వణ వేదంలో చెప్పారు. రావి చెట్టుకు ఆదిత్య వృక్షమని మరో పేరు కూడా ఉంది. రావి చెట్టు మొదలు, కాండము, కొమ్మలు, ఆకులు, ఫలములందు సర్వత్రా శ్రీ మహావిష్ణువు సమస్త దేవతలతో కూడి ఉన్నాడని స్కాంద పురాణం చెబుతుంది. కనుకనే రావి చెట్టును విష్ణు స్వరూపంగా కొలుస్తారు. రావి చెట్టు పుల్లలను పవిత్రమైన యజ్ఞయాగాలకు మాత్రమే ఉపయోగిస్తారు. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మనం ముందు చెప్పుకున్న మంత్రాన్ని పఠించడం ద్వారా ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోయినా, చాలా రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న, దీర్ఘకాలిక వ్యాధులైతే ఏమైనా ఉన్నా అవన్నీ నివారింపబడతాయని పురాణాలు చెబుతున్నాయి. రావి చెట్టుకు ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని నియమాలైతే ఖచ్చితంగా పాటించాలి. రావి చెట్టుకు ఎప్పుడు పూజ చేయాలన్నా సూర్యోదయం తర్వాత మాత్రమే స్నానం ఆచరించి పూజ చేయాలి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసే సమయంలో విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ ప్రదక్షిణ చేస్తే మనం కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయని పెద్దలు చెప్తున్నారు. రావి చెట్టుకు ప్రదక్షిణ చేసిన తర్వాత చేతితో తాకి నమస్కరించకూడదు. ప్రదక్షిణ అనంతరం నమస్కారం మాత్రమే చేయాలి. మంగళ, ఆదివారాల్లో తప్ప మిగిలిన రోజుల్లో కూడా సాయంత్రం పూజ చేసుకోవచ్చు. ఇకపోతే శనివారం నాడు మాత్రమే రావి చెట్టును తాకవచ్చు. శనివారం నాడు పూజ చేసి ప్రదక్షిణ చేసిన తర్వాత చేతితో తాకి నమస్కరించుకోవచ్చు. శనివారం నాడు రావి చెట్టు ముందర ఆవ నూనెతో దీపం వెలిగించి పూజ చేస్తే శని ప్రభావ దోషం తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణుడితో పాటు సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయంట. పూర్వం నరసింహస్వామి అవతరించి హిరణ్యకశిపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుడి కడుపులో ఉన్న దుష్టరక్తం స్వామివారి గోళ్లల్లో అంటుకుని విపరీతంగా మంటలు వచ్చాయంట. అప్పుడు లక్ష్మీదేవి రావి ఆకులను తెచ్చి ఆ గోళ్ల మీద పెట్టినప్పుడు స్వామివారికి ఆ మంట తగ్గిపోయిందని చెప్తారు. అందుకు స్వామివారు సంతోషించి ఆ వృక్షానికి ఒక వరం ఇచ్చారంట. నిన్ను భక్తితో సేవించిన వారికి, పూజించిన వారికి వారికున్న విషబాధలు తొలగడమే కాకుండా వారి సకల అభిష్టాలు నెరవేరుతాయని, ఈ చెట్టు కింద కూర్చుని ఎవరైతే జపతపాలు ఆచరిస్తారో వారికి అపారమైన ఫలితం ఉంటుందని, అలాగే లక్ష్మీ నేను నీ యందు నివసిస్తాము అని వరమిచ్చారంట. ఆ వరాన్ని అనుసరించే గురు పరంపరలో 2వ వారైన శ్రీగురుడు ఈ చెట్టు కిందనే నివసించారని చెప్తారు. హిందువులు మాత్రమే కాక బౌద్ధులు, జైనులు కూడా ఈ వృక్షాన్ని దైవంతో సమానంగా పూజిస్తారు. ఈ బోధి వృక్షం కిందనే బుద్ధుడికి జ్ఞానోదయం అయింది కనుక వారు కూడా ఈ వృక్షాన్ని పరమ పవిత్రంగా కొలుస్తారు. ఇంకా ప్రతి శనివారం నా పూజ మార్నింగ్ ఇలాగే ఉంటుందండి. ఇంట్లో పూజతో పాటు ఆ తర్వాత తులసమ్మకి,
అలాగే ఈ రావి చెట్టును కూడా పూజించుకుంటాను. దాదాపు ఈ రావి చెట్టు మా ఇంట్లో 20 ఇయర్స్ పైనే అవుతుంది ఈ కుండీలోనే పెట్టి. అప్పటి నుంచి ఈ కుండీలోనే ఉంటుంది, కానీ నేనైతే అంతగా పట్టించుకోలేదు. నేను ఈ వృక్షం యొక్క మహిమ తెలిసిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి దీనికి పూజ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా ఈరోజు కార్తీక శనివారం కూడా అలాగే ఉదయాన్నే ముందు ఇక్కడ దామోదరుడికి దీపం పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా రావి చెట్టుని పూజించుకున్నాను. ఇదేనండి పెద్దల ద్వారా రావి చెట్టు గురించి నేను తెలుసుకున్న సమాచారం. ఇందులో ఏవైనా తప్పులు వినపడినా కనపడినా క్షమించగలరని కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.